అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుఎస్ఏ ఉత్తర అమెరికా ఖండములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలతో భూ సరిహద్దు, అలాస్కా వద్ద రష్యాతో సముద్ర సరిహద్దు ఉంది. అమెరికా 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డిసి. ఉత్తర దిశలో కెనడా, తూర్పు దిశలో అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ దిశలో మెక్సికో, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున అలాస్కా రాష్ట్రం ఉంది. దీనికి పడమరలో బేరింగ్ జలసంధి ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ ద్వీపసమాహారం పసిఫిక్ సముద్రం మధ్యలో ఉంది. అమెరికా ఆధీనంలో పసిఫిక్, కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్లు, 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం, జనసంఖ్యలో కూడా ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకోవడమే కాక అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యములో 3వ లేదా 4వ అత్యంత పెద్ద దేశము. చైనా వైశాల్యాన్ని లెక్కపెట్టడంలో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకుని దాన్ని బట్టి అమెరికా 3వదో లేక 4వదో అవుతుంది. 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచములో అత్యధిక జనాభా కలిగిన 3వ దేశము. ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పాలియో ఇండియన్లు, ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకున్నారు. అప్పటి నుండి స్థానిక అమెరికన్ సంతతి జనాభా క్షీణిస్తూ వచ్చింది. యూరోపియన్ల వలసలు కొనసాగుతున్న సమయంలో, యూరోపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రబలిన అంటువ్యాధులు ఈ క్షీణతకు ఒక కారణం. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్ర తీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. 1776 జూలై 4 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం, సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్ర్యోద్యమం పేరిట బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీల స్వాతంత్ర్య యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1787 సెప్టెంబరు 17న రూపుదిద్దుకుంది. తర్వాతి సంవత్సరం బలమైన కేంద్ర ప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తర్వాత 1791న ప్రాథమిక పౌర హక్కులు, స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది. 19వ శతాబ్దంలో ఉత్తర అమెరికా విస్తరణ చేపడుతూ బలమైన కార్యాచరణ మొదలుపెట్టింది. ఫ్రాన్స్ నుండి లూసియానా ప్రాంతం, స్పెయిన్ నుండి ఫ్లోరిడా ప్రాంతం కోరుతూ స్థానిక జాతులను వేరు ప్రదేశాలకు తరలించింది. యుద్ధం ద్వారా సగం మెక్సికోను స్వాధీనం చేసుకుని 1845లో రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ను తనతో ఐక్యం చేసుకుంది. 1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసింది. ఆరంభకాల సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణ ప్రాంతపు వ్యవసాయ బానిసలు, ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫ్రీ సాయిల్ పారిశ్రామికుల ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదాలు అమెరికన్ ప్రజోద్యమానికి దారితీశాయి. ఉత్తర ప్రాంతీయుల విజయంతో యూనియన్ తిరిగి స్థాపించబడి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగ సవరణలో 13వ దిద్దుబాటుకు దారితీశాయి. పీఠభూమి ఇండియన్ల యుద్ధం మిగిలిన స్థానిక జాతులను తిరిగి పరిమిత ప్రదేశాలకు తీసుకువచ్చింది. తర్వాత కాంగ్రెస్ నిర్ణయంతో
హవాయి రిపబ్లిక్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఐక్యం అయింది. 19వ శతాబ్దపు చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ఆదాయం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది. స్పానిష్ అమెరికన్ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం దేశ ఆర్థిక శక్తి, అంతర్జాతీయంగా సైనిక శక్తిని వెలుగులోకి తీసుకువచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవతరించాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుశక్తిని కలిగి ఉన్న మొదటి దేశంగా గుర్తింపును పొందింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించడానికి సోవియట్ యూనియన్తో జరిగిన అస్పష్టమైన యుద్ధంలో చివరకు సోవియట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఏకైక శక్తివంతమైన దేశంగా అంగీకరిస్తూ పోటీ నుండి వైదొలగింది. అమెరికా చరిత్ర హిమయుగం ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతం ఆసియా ఖండంలోని సైబీరియాతో కలుపుతూ సుమారు 1000 మైళ్లు పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెనగా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 20,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిరపడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. హిమయుగాంతాన దాదాపు 11,000 సంవత్సరాల క్రితం బేరింగ్ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1493 నవంబరు 19న పసిఫిక్ మహాసముద్రంలోని ప్యూర్టో రికో దీవిలో అడుగు పెట్టే వరకు వీరిని, వారితో పాటు 2 అమెరికా ఖండాల ఉనికిని మిగతా ప్రపంచం మర్చిపోయింది. ఈ కొత్త ప్రపంచానికి క్రమంగా అమెరికా ఖండం అనే పేరు స్థిరపడింది. అనాదిగా అక్కడ స్థిరపడిన ఆసియా సంతతి తెగల వారిని దేశీయ అమెరికన్లుగా పలవనారంభించారు. ఐరోపావాసుల రాక మొదలైన కొద్ది కాలానికే వారితో పాటు అమెరికాలో ప్రవేశించిన అంటువ్యాధుల తాకిడికి దేశీయ అమెరికన్లలో చాలా శాతం అంతరించిపోయారు. యుఎస్ మూలవాసులని 4,000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాల మధ్యకాలంలో ఆసియా నుండి వలస వెళ్లిన అలాస్కా వాసులని విశ్వసించబడుతున్నారు. కొలంబియన్ ముందు మిసిసిపి సంస్కృతిగా చెప్పబడుతున్న వీరు నాణ్యమైన వ్యవసాయం, గొప్ప నిర్మాణాలు, చిన్న చిన్న సమాజాలు అభివృద్ధి చేశారు. తర్వాత యూరోపియన్ వలసల కారణంగా దిగుమతి అయిన చిన్న అమ్మవారు వంటి అంటు వ్యాధులు ప్రబలిన కారణంగా మిలియన్ల కొలది యుఎస్ మూలవాసులు మరణించారు. ప్రస్తుతం యుఎస్ ప్రధాన భూమిగా వ్యవహరిస్తున్న ప్రదేశం ఒకప్పుడు యుఎస్ మూలవాసుల భూమిగా ఉండేది. 1492లో స్పెయిన్ సామ్రాజ్య ఒప్పందంతో క్రిస్టోఫర్ కొలంబస్ పలు కరేబియన్ ద్వీపాలను కనుగొని ఈ యుఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1513 ఏప్రిల్ 2 తారీఖున స్పానిష్ వీరుడైన జువాన్ ఫోన్స్ డే లియోన్ తాను లా ఫ్లోరిడాగా పేర్కొన్న ఈ ప్రాంతంలో ఒప్పంద పత్రాల ఆధారంతో ప్రస్తుత యుఎస్ ప్రధాన భూమిలో అడుగుపెట్టిన మొదటి యూరోపియన్ అయ్యాడు. తర్వాత ప్రస్తుత సంయుక్త రాష్ట్రాల నైరుతి భాగంలో స్పెయిన్ ఒప్పందాల పరంపర ఆరంభం అయింది. ఫ్రెంచి ఉన్ని వ్యాపారులు న్యూ ఫ్రాన్స్ పెద్ద పెద్ద సరస్సుల చుట్టూ స్థావరాలను ఏర్పరుచుకున్నారు. చివరకు ఫ్రెంచ్ మెక్సికన్ అఖాతం దిగువ భాగంలోని ఉత్తర అమెరికాలో అధిక భాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1607లో మొదటి ఆంగ్లేయ ఒప్పంద స్థావరాలు ప్రస్తుత జేమ్స్టన్లో ఉన్న వర్జీనియా కాలనీ పేరుతో ఆవిర్భవించాయి. ఈ వలసల ప్రవాహ ఫలితంగా 1628లో మసాచుసెట్స్ బే కాలనీ ఓడను అద్దెకు తీసుకున్నారు. 1610 తర్వాత అమెరికన్ ఉద్యమ సమయంలో 50,000 మంది దోషులు బ్రిటన్ అమెరికన్ కాలనీలకు తరలించబడ్డారు. 1614లో హడ్సన్ నదీ ప్రాంతాలలో న్యూ ఆమ్స్టర్డామ్, మాన్ హట్టన్తో చేర్చి డచ్వారు స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు. 1674 డచ్వారి అమెరికన్ భూములను ఆంగ్లేయులకు వదిలారు.
నెదర్లాండ్ రాష్ట్ర భాగానికి న్యూయార్క్ అని నామకరణం చేశారు. కొత్తగా వచ్చి చేరిన వలసదారులలో మూడింట 2 వారు 1630–80 మధ్య కాలంలో ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతమైన వర్జీనియాకు వచ్చి చేరిన ఒప్పంద కూలీలే. 18వ శతాబ్దానికి పలు ప్రాంతాలలో ఆఫ్రికన్ బానిసలు ఒప్పంద కూలీలకు ప్రధాన వనరు అయ్యారు. 1729 నాటికి కరోలినా విభాగాలు, 1732 నాటికి జార్జియా కాలనీలు, 13 బ్రిటిష్ కాలనీలు కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా స్థాపించబడింది. పురాతన ఆంగ్లేయుల హక్కుల పట్ల వృద్ధి చెందుతున్న భక్తి, స్వతంత్ర ప్రభుత్వ లక్ష్యంతో అన్ని ప్రాంతీయ ప్రభుత్వాలు స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహించి రిపబ్లికన్ పార్టీని ఉత్తేజకరంగా బలపరచాయి. ఆఫ్రికన్ బానిస వ్యాపారం అంతా చట్టబద్ధం చేయబడింది. జననాల శాతం అధికమే, మరణాల శాతం క్షీణిస్తూ వలసలను క్రమబద్ధం చేస్తూ దేశంలోని జనసంఖ్య విపరీతంగా వృద్ధి చెందింది. 1730–40 మధ్య కాలంలో తలెత్తిన క్రైస్తవ మత పునరుద్ధరణోద్యమం ప్రజలలోని మతతత్వానికి, మత స్వాతంత్రాన్ని నిద్రలేపింది. ఫ్రెంచ్ ఇండియన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలు ఫ్రెంచ్ నుండి కెనడాను కైవసం చేసుకుంది. అయినప్పటికీ ఫ్రాంకోఫోన్ జనం రాజకీయంగా దక్షిణ కాలనీలకు అతీతంగా ఏకాంతంగా నిలిచింది. 13 బ్రిటిష్ కాలనీల నుండి వెలుపలకు పంపబడిన స్థానిక అమెరికన్లను మినహాయించి 13 బ్రిటిష్ కాలనీల జనసంఖ్య 1770 నాటికి 2.6 మిలియన్లకు చేరుకుంది. అమెరికన్లలో బ్రిటిష్ వారు 1/3 బానిసలుగా తీసుకురాబడిన ఆఫ్రికన్ అమెరికన్లు 1/5 ఉన్నారు. బ్రిటిష్ పన్ను విధానాలను అనుసరించి అమెరికన్ కాలనీ వాసులకు గ్రేట్ బ్రిటన్ రాజ్యాంగంలో పాల్గొనే హక్కు ఉండదు. స్వాతంత్ర్యం, విస్తరణ 1760–70 మధ్య అమెరికా కాలనీలు బ్రిటిష్ మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికా తిరుగుబాటు యుద్ధానికి దారితీసి 1775 నుండి 81 వరకు యుద్ధం కొనసాగింది. 1775 జూన్ 14న కాంటినెంటల్ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలో సమావేశం అయి జార్జి వాషింగ్టన్ ఆదేశంతో కాంటినెంటల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని స్థాపించారు. 1776లో ప్రతి మనిషి సమానంగా రూపొందించబడ్డాడు, అలాగే రద్దు చేయలేని ప్రత్యేకమైన హక్కులతో అనే థామస్ జెఫర్సన్ నినాదంతో అమెరికా కాంగ్రెస్ స్వాతంత్రాన్ని ప్రకటించింది. ఆ రోజును ప్రస్తుతం అమెరికా స్వాతంత్ర దినంగా కొనియాడుతుంది. 1777 నుండి ఆర్టికల్స్ ఆఫ్ కాన్ఫెడరేషన్ చేత స్థాపించబడిన బలహీనమైన కాన్ఫెడరల్ ప్రభుత్వం 1789 వరకు కొనసాగింది. ఫ్రెంచ్, స్పెయిన్ సహాయంతో అమెరికా సైనికులు బ్రిటిష్ను ఓడించిన తరువాత గ్రేట్ బ్రిటన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్రం మిసిసిపి నది పడమట దిశ వరకు ఉన్న అమెరికన్ స్వయం ప్రతిపత్తిని గుర్తించింది. 1787లో రాజ్యాంగ సమావేశాలు జరిపి పన్నులను విధించగలిగిన బలమైన ఫెడరల్ ప్రభుత్వ స్థాపన చేయాలని కోరుకున్నారు. తర్వాత 1788లో సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ఏర్పడి అలాగే 1789లో రిపబ్లికన్ మొదటి సెనేటర్ ప్రతినిధుల భవనం ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ కార్యాలయం రూపుదిద్దుకుంది. 1791లో హక్కుల చట్టం, అసహ్యకరమైన వ్యక్తి స్వతంత్ర నిషేధం, చట్టబద్ధమైన రక్షణ హామీ వంటివి స్వీకరించబడ్డాయి. బానిసత్వం పట్ల విధానాలలో మార్పు వచ్చింది. రాజ్యాంగంలోని ఒక చట్టం అట్లాంటిక్ బానిస చట్టానికి 1808 వరకు మాత్రమే రక్షణ కలిగించింది. 1780–1804 మధ్య కాలంలో ఉత్తర రాష్ట్రాలు దక్షిణ ప్రాంతాన్ని విచిత్ర విధానాల రక్షకులుగా విడిచిపెట్టి బానిస వ్యాపారాన్ని రద్దు చేసింది. 1800లో ఆరంభమైన రెండవ చైతన్యం బానిసత్వ వ్యాపార రద్దు, తేదీ వారీగా భూముల కొనుగోలు వంటి వివిధ సాంఘిక సంస్కరణలకు దారితీసింది.
పడమటి దిశగా రాజ్య విస్తరణలో అమెరికన్లు వెలిబుచ్చిన ఆత్రత పలు ఇండియన్ యుద్ధాల పరంపరకు దారితీసింది. 1803లో ప్రెసిడెంట్ జెఫర్సన్ నాయకత్వంలో ఫ్రెంచ్ ఆక్రమిత భూమి అయిన ల్యూసియానా కొనుగోలు చేయడంతో దేశ విస్తీర్ణం రెండితలుగా పెరిగింది. 1812లో అనేక ఫిర్యాదులు బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించడం యుఎస్ జాతీయతను బలపరిచింది. యుఎస్ సైన్యం ఫ్లోరిడా మీద జరిపిన వరుస దాడుల కారణంగా 1819లో స్పెయిన్, ఇతర అఖాతం ఆక్రమిత ప్రదేశాల స్వంతదారులు సముద్రతీర ప్రాంతాలను వదిలి వెళ్లేలా చేశాయి. 1845లో టెక్సాస్ సంయుక్త రాష్ట్రాలతో ఐక్యం అయింది. 1846లో బ్రిటన్తో జరిగిన ఒరెగాన్ ఒప్పందం ప్రస్తుత వాయవ్య అమెరికా యుఎస్ ఆధీనంలోకి రావడానికి దారితీసింది. మెక్సికన్ అమెరికన్ యుద్ధంలో యుఎస్ విజయం 1848లో కాలిఫోర్నియా, ప్రస్తుత మరింత వాయవ్య అమెరికా యుఎస్ ఆధీనంలోకి రావడానికి కారణం అయింది. 1848-49 మధ్య జరిగిన కాలిఫోర్నియా గోల్డ్ రష్ మరింత పడమర దిశ వలసలకు ప్రోత్సాహం అందించింది. కొత్త రైల్వే మార్గాలు, స్థిర నివాసుల పునరావాసం స్థానిక అమెరికన్లతో సంఘర్షణలకు దారితీసింది. 50 సంవత్సరాల కాలం 40 మిలియన్లకు పైగా అమెరికన్ బర్రెలు లేక దున్న పోతులు తోలు మాంసం కొరకు వధించబడిన తరువాత రైలు మార్గాల విస్తరణ సులువు చేసింది. స్థానిక ఇండియన్ల ప్రధాన వనరు అయిన బర్రెల మందలు కోల్పోవడంతో ఇండియన్ల అస్తిత్వానికి అనేక స్థానిక సంస్కృతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతర్యుద్ధం, పారిశ్రామికీకరణ, స్వతంత్ర రాష్ట్రాలు, బానిసల మధ్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వం మధ్య సంబంధాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవి స్వీకారం చేసే లోపల 7 బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం, అలాగే కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేశాయి. ఫోర్ట్ సంటర్ మీద కాన్ఫెడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతేకాక మరి 4 రాష్ట్రాలు కాన్ఫెడరసీతో చేతులు కలిపాయి. 1863లో కాన్ఫెడరసీలోని బానిసలకు విముక్తి ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేశాడు. 1865లో యూనియన్ విజయం తరువాత యుఎస్ రాజ్యాంగం 3 సవరణలను చేసి బానిసలుగా ఉన్న సుమారు 4 మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుదల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం దాని స్పష్టత ఫెడరల్ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 6,20,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మకమైన సంఘర్షణగా మిగిలిపోయింది. యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైక్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అధ్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు జిమ్ క్రో లాస్ పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారితీసింది. తూర్పున ఉన్న ఐరోపా దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల అభివృద్ధికి దారితీసింది.
1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890లో జరిగిన ఈ వూండెడ్ నీ మాస్క్రీ నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను ఆర్చియోపిలాగోను తమతో ఐక్యం చేసుకుంది. స్పానిష్ అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వామ్, ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తర్వాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వామ్ మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం, మహామాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం 1914లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత అమెరికా తటస్థంగా మిగిలిపోయింది. బ్రిటిషు, ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేశారు. అయినప్పటికీ మధ్యలో తలదూర్చడాన్ని అనేక మంది వ్యతిరేకించారు. 1917 నాటికి అమెరికా కూడా యుద్ధంలో పాల్గొంది. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప ఒత్తిడికి కారణమైన రోరింగ్ ట్వెంటీస్ గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది. 1932లో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రెసిడెంట్గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్థిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మధ్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు. 1939 సెప్టెంబరులో జర్మనీ పోలెండ్ మీద దండెత్తే వరకు అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్థంగానే ఉండిపోయింది. తర్వాత 1941 నుండి సహాయ దేశాలకు కావలసిన వస్తువులను గుణంగాను అద్దెకు ఇచ్చే ప్రణాళిక ద్వారా అందిస్తూ యుద్ధకార్యంలో పాలు పంచుకుంది. 1941 డిసెంబరు 7న జపాన్ సామ్రాజ్యం పీర్ల్ హార్బర్ వద్ద హఠాత్తుగా దాడి చేసిన తరువాత అమెరికా సహాయ దేశాలతో అలీన దేశాలకు వ్యతిరేకంగా చేతులు కలిపి అలాగే వేలకొలది జపానీ అమెరికన్లను ఖైదు చేసింది. యుద్ధంలో పాల్గొనడం పెట్టుబడులను, పారిశ్రామిక శక్తికి ప్రోత్సాహం అందించింది. ప్రధాన యోధుల మధ్య అమెరికా మాత్రమే సంపన్న దేశం అయింది. నిజంగా యుద్ధ కారణంగా పేదరికంలో మునిగిపోయిన మిగిలిన దేశాల మధ్య అమెరికా అందుకోలేనంత సంపన్న దేశమైంది. బ్రెట్టన్ వుడ్స్, యాంటా వద్ద జరిగిన సహాయ దేశాల సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వ్యవహారాలకు అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలను కేంద్రంగా చేసి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాయి. ఐరోపా విజయం తరువాత 1945 శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో సంయుక్త రాష్ట్రాలు సమర్పించిన శాసనపత్రం యుద్ధానంతరం కార్యరూపం దాల్చింది. యుద్ధంలో జపాన్ దేశ నగరాలైన హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబు ప్రయోగం చేసిన తరువాత సంయుక్త రాష్ట్రాలు మొదటి అణుబాంబులను అభివృద్ధిన దేశంగా వెలుగులోకి వచ్చింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ సెప్టెంబరు 2వ తారీఖున జపాన్ లొంగిపోయింది. ప్రచ్ఛన్న యుద్ధం, అసమ్మతి రాజకీయాలు. రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్లు ఆధిక్యత కోసం పోటీ పడుతూ పరుగులు తీశాయి. సోవియట్ యూనియన్ నాటో ద్వారా ఐరోపా సైనిక చర్య, వార్సా సంఘటన ఆధిక్యత చూపింది. యుద్ధాలకు ప్రతినిధిత్వం వహిస్తూ అలాగే శక్తివంతమైన అణు బాంబులను అభివృద్ధి చేస్తూ పోటీ పడ్డాయి.
అయినప్పటికీ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడాన్ని నివారిస్తూ వచ్చాయి. అమెరికా తరచుగా సోవియట్ యూనియన్ పోషిస్తూ ఉందని భావించిన వామపక్ష ఉద్యమాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. 1950-53లలో జరిగిన కొరియన్ యుద్ధంలో అమెరికన్ సైన్యాలు కమ్యూనిస్టు చైనా, ఉత్తర కొరియాలతో పోరాడాయి. సెనేటర్ నామమాత్ర కమ్యూనిస్ట్ వ్యతిరేక ఉద్యమ నాయకుడుగా ఉన్న కాలంలో ఐక్యరాజ్య సమితి, అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ వామపక్ష విధానాల మీద వరుసగా పరిశోధనలను నిర్వహించారు. 1961లో సోవియట్ మొదటి మానవ చోదిత వ్యోమనౌకను రోదసికి పంపిన తరువాత అధ్యక్షుడు ఫెడ్రిక్ కెనడీ పిలుపుతో ప్రేరింపబడిన సంయుక్త రాష్ట్రాలు 1969 నాటికి మానవుడిని మొట్టమొదటి సారిగా చంద్రమండలం మీద నిలబెట్టారు. క్యూబాలో సోవియట్ సైన్యాల మీద అణుబాంబు విషయంలో కెనడీ కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. రోసా పార్క్, మార్టిన్ లూథర్ కింగ్ ఆఫ్రికన్ అమెరికన్ల పౌర హక్కుల కొరకు చేపట్టిన అహింసా యుద్ధం వృద్ధి చెందింది. తరువాత 1963లో కెనడీ కాల్చి చంపబడ్డాడు. అలాగే 1964లో పౌర హక్కుల చట్టం, 1965లో ఓటు హక్కు ప్రెసిడెంట్ లిండన్ బి జాన్సన్ ఆధ్వర్యంలో జారీ చేయబడ్డాయి. వైద్య రక్షణ, వైద్య సహాయం చట్టం మీద కూడా ఆయన సంతకం చేశాడు. జాన్సన్ ఆయన తరువాత అధ్యక్షుడైన నిక్సన్ ఆగ్నేయాసియాలోని విజయవంతం కాని వియత్నాం యుద్ధానికి ప్రాతినిధ్యం వహించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సాంస్కృతిక వ్యతిరేకకారులు, నల్ల జాతీయులు, స్త్రీ విమోచనోద్యమకారుల సహకారంతో చెలరిగిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులను కోరుతూ బెట్టీ ఫ్రైడెన్, గ్లోరియా స్టెనెమ్ ఇతరుల నాయకత్వంలో స్త్రీ విమోచనోద్యమం కొనసాగింది. వాటర్ గేట్ కుంభకోణం ఫలితంగా మహాభియోగంలో భాగం కావడం, న్యాయనేతల న్యాయ నిర్ణయాన్ని అడ్డగించడాన్ని, అధికారాన్ని దుర్వినియోగపరచడం వంటి వాటిని తప్పించడానికి 1974లో నిక్సన్ తిరిగి అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశాడు. రెండవ సారి పదవీ ప్రమాణం చేసిన అధ్యక్షులలో ఈయన ప్రథముడు. జిమ్మీ కార్టర్ నిర్వహణలో 1970 చివరలో దేశం ద్రవ్యోల్బణం, ఇరాన్ ఆశ్రితుల గండాలను ఎదుర్కొన్నది. 1980లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడిన సమయంలో అమెరికన్ రాజకీయాలలో కారణంగా పన్ను విధింపులో ముఖ్యమైన వాటికి ఖర్చు చేయడం వంటి విషయాలలో మార్పులు వచ్చాయి. ఆయన రెండవ సారి పదవి వహించిన కాలంలో ఇరాన్ కాంట్రా కుంభకోణం, అలాగే సోవియట్ యూనియన్తో దౌత్య సంబంధాల వంటివి జరిగాయి. సోవియట్ కుప్పకూలిన ఫలితంగా పరోక్ష యుద్ధం వెలుగులోకి వచ్చింది. సమకాలీన శకం ఐక్యరాజ్య సమితి ఆమోదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్ అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్త రాష్ట్రాలు ప్రధాన పాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు అమెరికా చరిత్రలో సుదీర్ఘ ఆర్థిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు, అక్రమ సంబంధ కేసు క్లింటన్ మోసం అనే అపవాదుకు గురి చేసింది. అయినప్పటికీ అతడు పదవిలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అధ్యక్ష ఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత అమెరికా న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ అధ్యక్షుడు అయ్యాడు. 2001 సెప్టెంబరు 11న అల్-ఖైదా తీవ్రవాదులు న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, వాషింగ్టన్ సమీపంలో ఉన్న పెంటగన్ నర్మేధంలో సుమారు 3,000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి ఆఫ్ఘనిస్తాన్ మీద దండెత్తి తాలిబాన్ ప్రభుత్వాన్ని గద్దెదించి అల్-ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. తాలిబాన్ తిరుగుబాటుదారులు గొరిల్లా యుద్ధం కొనసాగించారు. 2002లో బుష్ ప్రభుత్వం ఇరాక్ రాజ్యాంగ మార్పులను తీసుకురావచ్చిన ఒత్తిడి వివాదాలకు దారితీసింది.
2003లో అమెరికా నడిపించిన సైన్యాలు ఇరాక్ మీద దాడి చేసి సదాం హుస్సేనును తరిమి కొట్టింది. 2005 కేథరినా సుడిగాలి మెక్సికన్ అఖాతంలో కఠినమైన వినాశనాన్ని సృష్టించి న్యూ ఆర్లాండ్ను తీవ్రంగా నాశనం చేసి అమెరికన్ చరిత్రలో గుర్తించదగిన విషాదంగా మిగిలిపోయింది. 2008లో అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం మధ్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడైన బరాక్ ఒబామా అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. 2 సంవత్సరాల అనంతరం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక విధానాల సంస్కరణ అమలులోకి వచ్చాయి. 2011లో అమెరికన్ త్రిదళ సేన పాకిస్తాన్ మీద దాడి చేసి అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాదెన్ను హతమార్చింది. 2011 డిసెంబరున మిగిలిన అమెరికా దళాలను వెనుకకు మరలించడంతో ఇరాక్ యుద్ధం ముగింపుకు వచ్చింది. భౌగోళికం, పర్యావరణం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు దాదాపు పశ్చిమార్ధగోళం మొత్తం విస్తరించి ఉన్నాయి. అలాస్కా తప్ప మిగతా అమెరికా భూభాగం పడమట పసిఫిక్ మహాసముద్రం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, ఆగ్నేయన మెక్సికో అగాధం, ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాల నడుమ విస్తరించి ఉంది. భౌగోళికంగా అలాస్కా అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోనూ పెద్దది. కెనడా దేశం ఈ రాష్ట్రాన్ని మిగతా అమెరికా భూభాగం నుండి విడదీస్తుంది. అలాస్కా అమెరికాకి నైరుతి దిశగా ఆవల ఉంది. దీనికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. భూవైశాల్యం పరంగా అమెరికా ప్రపంచంలో 3వ పెద్ద దేశం. పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని చిన్న చిన్న ద్వీప సముదాయాలు కూడా అమెరికా కిందకు వస్తాయి. అమెరికన్ ప్రజాజీవన విశేషాలు. అమెరికాలో ప్రతి కుటుంబానికి సగటున ఒక కారు ఉంది. 7.75 కోట్ల కుక్కల్ని పెంచుకుంటున్న కుటుంబాలు 39% ఉన్నాయి. 1.5 కుటుంబాలు వివిధ రకాల పక్షుల్ని, 9 కోట్ల కుటుంబాలు పిల్లుల్ని, 1.33 కోట్ల కుటుంబాలు అశ్వజాతుల్ని పెంచుతున్నాయి. 4,500 కోట్ల డాలర్ల మేర కుక్కల వ్యాపారం జరుగుతుంది. ఈ మొత్తం 114 దేశాల స్థూల దేశీయోత్పత్తి కన్నా ఎక్కువ. ప్రపంచ దేశాల రక్షణ వ్యయాల్లో అమెరికా వాటా 44%. 25% ఆఫ్రికన్ అమెరికన్లు నిరుపేదలు. ఇళ్లు లేని వారి సంఖ్య 6.64 లక్షలు. 9.5% నిరుద్యోగ రేటు ఉంది. 60% అమెరికన్లు వాయు కాలుష్యంలో జీవిస్తున్నారు. If you like the video, please like us and subscribe.